యెహోవా నాకు చాలినవాడా. ఆత్మతో మనం బలపడాలి. మన దేవుడి సన్నిధికి వచ్చింది ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి వచ్చాము. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, ఎప్పుడైతే ఆయన గణపరుస్తావో, నీ ఎడల ఆయన కనికరం ఉంటుంది. నిన్ను తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. నీ గుండె నిండా ఆయన పెట్టుకున్నావు అనుకో, గుండె నిండా ఆయన సంచరించడానికి, నీ హృదయంలో ఆయన సంచరించడానికి ఆయన స్థలం ఇవ్వాలి. ఆయన గుండె నిండా నువ్వు పెట్టుకుంటే నీ కన్నీళ్ళన్నీ కూడా ముత్యాలు వలె మారతాయి. కనుక ప్రతి ఒక్కరు ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించినప్పుడు మనం విస్తారమైన పాపములు క్షమించబడతాయని యేసు ప్రభువు ఆయన తెలియజేశారు. మనం ప్రేమిద్దాం ఆయన్ని. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మనలో పాపములు దోషాలు క్షమించబడకపోతే ఇంకా మనకు స్వస్థత రాదు. ఆయన ఆరాధించాలి. ఎంతవరకు అంటే నువ్వు మట్టిలో చేరే వరకు ఆయన ఆరాధించాలి. ఆయన మహిళ మనం ప్రవేశించే వరకు ఆయన ఆరాధించాలి. ఆయన ఒక్కడు మాత్రమే సజీవుడు, నిత్యుడు, నిరంతరము ఆయన మాత్రమే స్తుతులకు యోగ్యుడు. ఆయన ఆరాధించాలి. మన దేవుడు బలమైన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన నిన్న నేను నిరంతరము ఏకరీతంగా ఉన్నటువంటి అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు. ఈరోజు మనకు కూడా మనకు దేవుడు అయినాడు. ఆయన జన్మలోంచి మనం ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ కృపను స్వీకరించాలంటే ఆయన్ను ఆహ్వానించాలి హృదయంలోకి. ఆ హృదయంలో ఆయన పరిగెట్టాలి. అంత స్థలం ఆయనకి కావాలి. ఎక్కడో ఆయన మూలం చూడడం కాదు, ఈ గుండె నిండా ఆయన ఉండాలి. ఆయన గుండె గుడి కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోక స్నేహాలు నిన్ను పాడు చేస్తుండొచ్చు, ఈ స్నేహితులు నిన్ను విడిచిపెట్టుండొచ్చు, ఈ అన్నవారి నా అన్నవారి నిన్ను మోసం చేస్తుండొచ్చు, నిన్ను తృణీకరించుండొచ్చు. నువ్వు దేవుడి దృష్టిలో గొప్పవాడివి, గొప్పదానివి. ఎందుకంటే ఆయన రూపంలో నిన్ను సృజించుకున్నటువంటి దేవుడు. నా పిల్లలారా నా దగ్గరికి రండి, నేను పరిశుద్ధుడై ఉండు, మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి అని చెప్తున్నాడు. ఆయన ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించమని చెప్తా ఉన్నాడు. మన ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగం చేసేదమ్మా. ఆయన శరీరం అలా దున్నబడ్డానికి కారణం నీ యొక్క బలహీనతలని ఆయన భరించాడు, నీ యొక్క రోగాలను ఆయన భరించాడు. ఆ రోగాలను ఆయన భరించబట్టే నీకు స్వస్థత వచ్చింది. ఆయన రక్తం చిందించాడంటే నీకు నీతిమంతులుగా చేయడం కొరకు. పాపినైన నిన్ను నీతిమంతులుగా చేసి అర్హత ఇస్తా ఉన్నాడు. ఆయన యొక్క అవకాశాన్ని కోల్పోవచ్చు. నీటి బుడగ వంటి జీవితాలు మనకి ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు. మన్నైనది వెనకటి వలె మన్నవు, దాన్ని దయచేసి నా ఆత్మ దేవుని యొక్కకు పోతుందని వాక్యం సెలవిస్తా ఉంది. మన ఆత్మ ఎప్పటికైనప్పటికీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ నువ్వు చనిపోక ముందు ఆయన అంగీకరించావా? చనిపోతే మనకి అవకాశం ఉండదు రక్షణ పొందడానికి. చనిపోతే మనకి రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. మన ఆత్మ విశ్రాంతిలో పోతుంది తీర్పు వరకు కూడా. ఆ తీర్పులో ఉండిపోతుంది, అలా తీర్పు వచ్చే వరకు కూడా విశ్రాంతిలో ఉండిపోతుంది. నువ్వు సజీవులుగా ఉన్నావంటే నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుడి యొక్క రా, అప్పుడు ఆయన నీ యొక్కకు వస్తాడు. ఇదిగో నాకు మొర్ర పెట్టుము, నేను ఉత్తరం ఇచ్చాను శ్రమించాడు. నోరు విప్పి ఆయన స్తుతించు. ఇదిగో ఈ జనులు పెద్దవాళ్ళు కేవలం పైకి మాట్లాడుతున్నాయి కానీ వారి హృదయము దూరముగా ఉందంటున్నారు. ప్రభువా ప్రభువా అంటే ప్రతివాడు కూడా దేవుడి దగ్గరకు రాడు, కానీ ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలి. నువ్వు నేను ఉండాలి. ఈ ఆరాధనలో ఎవరికి వారి హృదయాన్ని పరిశీలించుకోండి. హృదయము ఘోరమైనది, వ్యాధి కలది. కనుక నీ హృదయం నిన్ను మోసం చేసే విధంగా నువ్వు ఉండలేకపోతుంది. నా ప్రాణమా ఆయన సన్నిధించు. నా ప్రాణమా, నా తరంలో ఉన్న సమస్తమా ఆయన సన్నిధించు. ఆయన చేసిన వేడిలో దేనిని నువ్వు మరొకము. ప్రభు అనేక విధాలుగా మాట్లాడుతున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడు, చనిపోతే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? చిన్న చిన్న విషయానికి మనం ఎంత భయపడతామే. చనిపోయాక మన జీవితం నరక అగ్నిలో కాలతో ఉంటే ఏంటి పరిస్థితి? ఇక కనిపించట్లేదు ఈ పరలోకం నరకం ఇష్టసరంగా నుంచి బతుకుతున్నాడేమో. ప్రభు మనం చూస్తున్నట్టు కనిపిస్తాడు. ఇంకా కొంతకాలం ఆగుదాం, ఇంకా కొంతకాలం ఆగుదాం, ఫలిస్తుందేమో. ఇంకా కొంతకాలం ఆగుదాం, బిడ్డ మారు మనసు పొందుతుందేమో. ఇంకా కొంతకాలం ఆగుదాం, దాన్ని తెలుసుకుంటుందేమో. ఇదిగో ఆ విధంగా ఎదురు చూస్తున్నాడు. అంజూరు వృక్షాన్ని ఏదైతే ఆయన తోటలో ఇంకో కొంతకాలం అంటున్నాడు. ఆయన నిన్ను కూడా కొంతకాలం అంటున్నాడు. ఎవరి జీవితంలో తెలియదు. ఆయన సమీపముగా ఉంటుండగానే ఆయన మనం అంగీకరించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించు. కష్టం వచ్చిందా నేను స్తుతించు, బాధ వచ్చిందా ఆయన ఆరాధించు. నీలో ఆయన రూపు కనబడాలి. యేసయ్య పద్ధతులు అయినంత స్వభావం నువ్వు ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో అది ఎదుటి వారికి నీలో యేసయ్యను వారు చూస్తూ ఉంటారు. కనుక అటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఉండి మన జీవితాలను నాశనం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. సాతానుడు ఎవరు నిగులుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. సాతానికి ఇస్తావా జీవితం? నీకుండే నీ హృదయం, లేదా నీ కొరకు ప్రాణం అర్పించిన యేసుకి ఇస్తావా? వాళ్ళని సమీపించే ముందు ప్రతి ఒక్కరు ఎవరి హృదయాలు సమీపించుకోండి.
పరిశుద్ధులని కొంటున్నాను ఆయన. ఈ ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడమని నమ్ముచున్నాను ప్రభా. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితేనే బ్రతుకుతాం. నువ్వు ఆకర్షిస్తేనే కానీ తండ్రి నీ దగ్గరికి ఎవరు రాలేరు ప్రభా. ఆకర్షించమని అడుగుచున్నా. జీవము గల దేవుని శక్తి సంఘంలో నీ జీవాన్ని ఉద్భవింపచేయండి. ఆయన నా గిన్నె నిండి పొరలుచున్నదని దావీదు పలికిన విధంగా జీవము నాయన, జీవము గల దేవుని శక్తి సంఘంలో పొంగి పొరలాలి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అట్టి స్థితి జీవము గల దేవుని శక్తి సంఘానికి ఇవ్వండి. కానీ ఏదైతే దేవుడు గల దేవుని శక్తి సంఘంలో మేము ప్రార్థిస్తున్నామో దానికి జవాబు వెంటనే రావాలి ప్రభా. స్వస్థత వెంటనే కలగాలి ప్రభా. ఈ నామాన్ని మేము ధరిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకే బోధన చేస్తున్నాం. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం. ప్రతి స్తుతి, ప్రతి ఘనత సమస్తము నీకే ప్రభా. నీకే నాయన. మేము చిన్నపిల్లలుగా ఉన్నాం ప్రభా. ఆహారం తిని బలవంతులైనటువంటి పెద్దవారిగా తిని నేను మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి. ఈ రక్తంలోనూ ఈ శరీరంలోనూ ప్రభా నీవు చేయముచ్చుతుండగా ప్రభా మా పాపమును క్షమించి మమ్మల్ని పవిత్రపరచండి. ఆ రోగ వ్యాధి బాధలన్నీ కూడా ప్రభా నువ్వు తీసివేయమని అడుగుతున్నావు. నీకే మీరే మహిమ ఘనత ప్రభావం యేసు నామములో ఈ యొక్క ఆరాధనని కూడా నీ పాదసనికి సమర్పించి స్తుతిస్తూ అడిగి వేడుకుంటున్నామా ప్రభు తండ్రి. ఆమేన్. మరొక నెలలో మనందరినీ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి దేవునికి మహిమ. చక్కగా ఇప్పటివరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆయన ఆరాధనలో పాల్గొనడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుడిని ఆయన చూపిస్తున్నాను. హల్లెలూయా. నా గుండె నిండా యేసు ఉంటే ఏంటండి ఉంచారు. ఎంతమంది గుండెల్లో యేసు ఉన్నాడు? దేవుని స్తోత్రం. ఎందుకు అలా డౌట్గా ఎత్తుతున్నారు? ఒకసారి అందరికి మీ పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. స్త్రీలు పురుషులు వందనాలు చెప్పుకున్నారా? మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు. మనల్ని అవతల వాళ్ళు శత్రువులుగా భావించవచ్చు, కానీ మన హృదయాల్లో మాత్రం ఎవరు శత్రువులు ఉండకూడదు. ఈ హృదయంలో పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభువుని మనవి ఆలోచించు. విన్నాడు, మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థం. కాబట్టి మన హృదయంలో ఎవరిని శత్రువులుగా భావించు. దేవుని స్తోత్రం. పాట పాడటం వేరు కదా, జీవించడం వేరు. అందుకే మనం పాడుతున్న ప్రతి పాట కూడా లెక్కలోకి వెళ్తుంది కదా. గతంలో చాలాసార్లు ఆ వచనాన్ని చూపించాను. దేవుని యొక్క సన్నిధిలో నిలబడి మనము సాక్షులుగా చెప్పాలి. పాడుతున్న ప్రతి పాటకి కూడా మనము జవాబుదారి కదా. పాడేసాము అయిపోయింది కాదు, కానీ హృదయంలో నిజంగా నాకు యేసు ఉన్నాడు అంటే గనక మన ఎవరికి శత్రువులము కాము. ఒకే రొట్టెలో మనము పాలిభాగస్తులుగా ఉన్నాము. అంటే మనందరం ఒక శరీరము. ఈ శరీరానికి యేసుక్రీస్తు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి మనలో భేదాలు, విమతములు ఏవి కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొండిరి. మునుపు మనము ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నాము. ప్రపంచంలో ఒక ధర్మం ఉంది కదా. మనం రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నాం. గతంలో ఏం చూసాం? ఏముంది అక్కడ? మీరు ఈ లోక మర్యాద అనుసరింపరు. అక్కడ ఏముంది? లోక మర్యాద ఉంది. లోకంలోనికి చర్చ్ వెళ్ళిందా? చర్చిలోనికి లోకం వచ్చిందా? చర్చిలోనికి లోకం వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి.
ఎంతమంది వాక్యం చదువుతున్నారో నాకు తెలియదు, కానీ ఎక్కువగా మీకు అదే చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు కదా, నాకంటే ఎక్కువ విషయాలు మీరు నేర్చుకుంటారు. ఎప్పుడు అంటే వాక్యము చదివినప్పుడు. ఒక్కసారి బైబిల్ అంతా మోకాళ్ళ మీద ఉండి మీరు ఒకసారి చదివారు అనుకోండి, చాలా విషయాల్ని బై హార్ట్ చేస్తారు, హృదయంలో ఉండిపోతుంది. ఈ సంవత్సరంలో నేను అలా నిబంధన చేసుకున్నాను, కానీ ఎక్కడ ఆగిపోయినంటే నిర్గమకాండంలో ఆగిపోయాను. చూసారా, సంవత్సరం అయిపోయింది, ఇంకా నిర్గమకాండంలోనే ఉండిపోయినాను. చాలాసార్లు మనం దేవుడితో వాగ్దానాలు చేస్తాం. దేవుడిచ్చే వాగ్దానాలు మనకు కావాలి, కానీ మనకి మనం వాగ్దానం చేస్తే అవి మధ్యలో ఆగిపోతాయి కదా. నాకు ఒక బలహీనత వస్తే ఆ బలహీనతలో ప్రభువా నేను ప్రతి ఫ్రైడేకి మీకు సాక్షిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని అనుకుని ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే చేయగలిగాను. ఈ లోపల నాకు కొన్ని బలహీనతలు వచ్చినాయి, దాన్ని పక్కన పెట్టేసి. అంటే మనం చాలా వాగ్దానాలు దేవుడితో చేస్తూ ఉంటాం, కానీ అవి నెరవేర్చలేము. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. కాబట్టి మనము దేవుడు మన కొరకు ఆయన ప్రేరేపించే శక్తి ఉందంట, దాన్ని బట్టి మనం అలా ఉండకూడదు. కానీ క్రీస్తు నా కొరకు చనిపోయాడు, నన్ను బ్రతికించాడు, పాపానికి శాపానికి వెళ్ళిపోవలసిన నన్ను క్రీస్తులో బ్రతికించి ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు అని మనము గుర్తెరగాలి. చదవండి, ఇంకా దాని కంటిన్యూషన్ చేయండి. ఏపీసీలు రాసే పత్రిక శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను మనము దైవోగ్రతకు పాత్రులమయ్యామంట, కానీ దేవుడు ఎలా ఉన్నాడట? కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత సత్యనవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత చూసారు, మన పట్ల దేవుడు మహాప్రేమ కలిగి ఉన్నాడు. కానీ మనమే ఆయన్ని లెక్కలేనన్ని సార్లు మర్చిపోయాం కదా. లెక్కలేనన్ని సార్లు మర్చిపోయామని ఈరిమే గారు రాస్తారనమాట. మనం ఎప్పుడైనా ఇలా చర్చకొచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు కదా. దేవుని ఒక వాక్యము మన మీద వర్షం కురిసినట్టు కురుస్తుంది, కానీ ఇంకా కొంతమంది బాప్తిసం లేని వారిగానే మిగిలిపోతున్నారు. బాప్తిసం తీసుకున్న వారు కూడా దేవుళ్ళు ఉండలేని వారిగా ఉంటున్నారు. ఏమమ్మా చర్చికి రాలేదు అన్నాము, చాలా ఎండగా ఉందండి, అదే గంటకి 100 ఇస్తారండి అంటే ఎండ కనిపిస్తుంది, ఎండ కనిపిస్తుంది, సిగ్నల్ కూడా కనిపించదు, అడ్డంగా దాటి వెళ్ళిపోతాం. 400 మన ఫైన్ వచ్చినా పర్వాలేదు. సార్ దేవుడి సన్నిధి అనేసరికి ఎంత అశ్రద్ధ మనకి కదా. దేవుడు నీ కొరకు నా కొరకు గొప్ప రక్షణ ఇచ్చాడు, అయినప్పటికీ మనము చాలా అశ్రద్ధగా ఉంటున్నాం దేవుడు యొక్క సన్నిధి కదా. ఎప్పుడు మనల్ని ముగించిపోతుందో తెలియదు. ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, ఒక ఆమె మస్కట్ నుంచి కబులు వెళ్తుంది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. మస్కట్ ఎయిర్పోర్ట్ నుంచి కబులు చక్కగా ఒక ఫోటో పెట్టింది, చక్కగా హీరోయిన్లా ఉంది. హైదరాబాద్లో బస్సు ఎక్కింది, బస్సులో చనిపోయింది. చూసారు, ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంటి కలలుగానే ఉంటుందో కదా. పిల్లలతో హ్యాపీగా ఉండాలి, భర్తతో హ్యాపీగా ఉండాలి, కుటుంబంతో హ్యాపీగా ఉండాలి. సరే, మన టైము ఎప్పుడు ముగించిపోతుందో తెలియదు. మన అదే అనుకున్నాను, కారులో నా పరిస్థితి ఏదైనా తారుమారు అయిపోతే అయిపోయింది, అంతే, ఫినిష్ కదా. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. సమయం ఉండగానే మన పరిస్థితులను చక్కబెట్టుకోవాలి. దేవుడిలో మనము సంపూర్ణంగా ఇప్పుడు చనిపోతే నేను పరలోకం చేరిపోతాను. చాలామంది ఏమంటారంటే 29 రోజులు లోకంలో గడిపి 30వ రోజు బలారం రోజు సిద్ధపడి కానీ దేవుడి దగ్గరికి రావాలి. సరిపోతుందా?
చర్చిలోనూ లేదు, మన చర్చిలో మాత్రమే కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసిన ప్రతి వారం అలాగా తెలుసు. ఇక్కడ ఎక్కడా లేదు. ఇండియాలో అయితే ప్రతి చర్చిలో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అంటే ప్రతి వారం కూడా సిద్ధపాటే. మనం ఇప్పుడు 3 వారాలు మన కొరకు సిద్ధపాటు, 4వ వారం దేవుడి కొరకు సిద్ధపాటు, అధికారులు సిద్ధపాటు. అంటే ఈ క్షణంలో ఇక్కడ ఉన్న, బయటికి వెళ్ళినా, మన రూమ్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు వస్తే నేను దేవుడితో ఉంటాననే సిద్ధపాటు కలిగి ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మనమే ఆ కృపని మనము చూసివేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులు, మనం చేస్తున్న క్రియలు మన వెంట వస్తాయట. తెలుసా మీకు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. మన పాపాలు మన వెంటే వస్తున్నాయంట. కానీ చూసారా, మనం అనుకుంటాం ఎవరికి తెలియదు, పక్కవాడికి తెలియదు, మా మిస్సెస్కి తెలియదు, మా హస్బెండ్కి తెలియదు, మా పిల్లలకి తెలియదు అని మనం అనుకుంటాం కదా. అనుకుంటాం. నేనేం చేశానో దేవుడికి మాత్రం తెలుసు. మనం సీక్రెట్గా చేసి అంట ఆయన బయలుపరుస్తుంటాడు. మనం సీక్రెట్గా రూమ్లో మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆయన బయటికి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మనం అనుకుంటాం, అయ్యో ఇది ఎలా వెళ్ళిపోయింది అని. మన పాపాలని ఆయన చూస్తున్నాడు అనే భయం మనకి కలిగి ఉండాలి. చాలాసార్లు చెప్పాను, దావీదు ఎటువంటి భయం కలిగి ఉన్నాడు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోతాను. ఆయన ఆత్మ ఎక్కడున్నా, ఇంకో చోట ఉన్నా, మన పాపంలో ఉన్నా, ఎక్కడున్నా, మన బాత్రూంలో ఉన్నా ఆయన ఆత్మ మనతో ఉంది కదా. ఎంతోమంది ప్రతి వారం వాక్యాలు రాసుకుంటున్నారు. పోయిన వారం మన మధ్యకి ఎవరు వచ్చారు? అని ఏం చెప్పారు బాబు అని? చూసారా, అప్పుడే మర్చిపోయారు. చేదు, కొండలో చేదు ఉంది, అందులో పిండి వేయండి కదా. ఆ పిండి వేసి క్రీస్తు ప్రభు. చూసారు, అప్పుడే మర్చిపోయారు. పోయిన వారం మర్చిపోయారు. అంత ముందు వారం ఎవరు వచ్చారు? ఏం చెప్పారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు జీవం కలిగిన దేవుని ఆలయమయం కదా. అంతకుముందు మనకందరూ ప్రత్యేకమైన వాక్యాన్ని అందించారు కదా పోయిన వారం అంతా. మీడియా ఏం చెప్పారు? ఎంత ముందే చెప్పారు మీరు. మీ హృదయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. చూసారు, గుర్తు పెట్టుకోలేకపోతుంది. అందుకే అంటాను రాసుకోండి కదా. రాసుకుంటే మీరు వాక్యం బాగా నేర్చుకుంటే దేవుడికి దగ్గరగా ఉంటారు కదా. ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉంటారో దేవుడి మాటను వింటారు. దేవుడు ఆత్మ వారితో ఉంటుంది, దేవుడి సన్నిధి వారితో ఉంటుంది, దేవుడు తోడు వారితో ఉంటాడు. ఎవరైతే భక్తి పరులు ఉన్నారో వాళ్ళు జైల్లో ఉన్నా కూడా దేవుడి ఆత్మ వారితో. తెలుసు మీకు, యోసేపు జైలు వేశారు, దేవుడు తోడుగా ఉన్నాడని రాయబడి. అపోస్తులైన పౌలు జైల్లో ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ఏమైపోయింది? సంఖ్యలు వెళ్ళిపోయింది. పేతురు గారిని జైలు వేశారు, ఏమైంది? మన భక్తి మనకి శక్తిని ఇస్తుంది. యోబు గారిని అంటే అన్నారు, వాళ్ళ స్నేహితులు వచ్చేమన్నారంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదు. ఆయన యథార్థంగా ఉన్నాడు, ఆయన భక్తుపరుడే. అయినా కానీ పైన వాళ్ళు ఏం పుచ్చుతున్నారు కదా, బాధ పెడుతున్నారు. రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. ఇప్పుడు మనం పొందుకుంటామంటే దేవుడు యొక్క భయములో మనం ఉన్నప్పుడు మాత్రమే మనం పొందుకోగలం. ప్రియ సహోదరి సహోదరు, నేను ఒక ప్రశ్న వేస్తాను, అది చెప్తే ఇప్పుడు మీకు మంచి గిఫ్ట్ ఇస్తాడు. దేవునికి స్నేహితుడు అని ఎవరు పిలువబడ్డారు?
ఎంతమంది పిలువబడ్డారు, ఎన్నిసార్లు పిలువబడ్డారు, టక్కన లేసి మీరు చెప్పారు అనుకోండి, నేను వాచ్ ఇచ్చేస్తాను. ఎందుకంటే మీరు వాక్యం నేర్చుకోవాలి, టక్కన అలా లేచి చెప్పగలగాలి. కానీ చెప్పగలరా ఏమండి? ఏంటండి? మీరు ఒక్కడేలా ఏం చేశారు? ఒకేసారి లేచి చెప్పాలి. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. కాబట్టి ఆ. అబ్రహాము దేవుని నమ్మెను, ఉమ్. అది అతని నీతిగా ఎంచబడెను, ఎంచబడెను. అది లేఖనం నెరవేర్చబడెను, అవును. మరియు దేవుని స్నేహితుడని ఉమ్. అతనికి పేరు కలిగెను. ఎవరి పేరట? అబ్రహాంకి ఏం పేరు? దేవునికి స్నేహితుడు అంట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. నా సేవకుడైన ఇశ్రాయేలు, ఆ. నేను ఏర్పరచుకున్న యాకోబు, యాకోబు. నా స్నేహితుడైన అబ్రహాము ఎవరట? సంతానముగా నా స్నేహితుడైన అబ్రహాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. నీ 20వ దేవుడైన అధ్యాయం. ఇశ్రాయేలు ఎదుట నుండి ఆ. ఈ దేశపు కాపురస్తులను తోలివేసి తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి, ఎవరట? నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క ఆ. సంతతికి. 3 సార్లు రాయబడ్డారు స్నేహితుడిగా అబ్రహాం. మీరు చదివేదే చెప్పాలని టక్కన లేచి పైకి చెప్పాలని చూసిన అర్థం కాదు. అందుకే ఎక్కడ ఏ వచనం ఉందో మనకు తెలియాలంటే బైబిల్ పూర్తిగా చదవాలి. అలా చదివితే దేవుడు అద్భుతంగా మనల్ని వాడుకుంటాడు. మనం ఎక్కడున్నా సరే దేవుని యొక్క తోడు మనతో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నప్పుడు కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరి కొందరి పాపములు వెలుచున్నామంట. మన పాపాలు మనతోటే వస్తాయి. ఒక ఆయన ప్రపంచాన్ని జయించాడట. ఎవరైనా జయించిన తర్వాత చనిపోయేటప్పుడు ఆయనకి జ్వరం వచ్చి చనిపోయిన తర్వాత నేనేమి పట్టుకెట్టలేదు, సమాధి పెట్టిలోంచి నా 2 చేతులు బయటికి పెట్టండి, నేనేం పట్టుకెట్టలేదని చేతులతో అందరూ చూడాలి అన్నాడు. ఎప్పుడు వచ్చింది దానికి వివరం? ఏమండి? కటింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుందండి, అప్పుడు వస్తుందంట కదా. కాబట్టి సమయం ఉండగా దేవుని యొక్క వాక్యం మనల్ని గద్దిస్తుండగా మనము సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ పాపము దాగదు కదా. మోషే గారు కీర్తన రాస్తూ 90వ కీర్తన 8వ వచనంలో మన రహస్య పాపములట ఆయన ముఖ కాంతిలో కనిపిస్తాడు. ఆ చదవండి. దోషములకు, ఆ. ఆ దోషములను నీవు నీ ఎదురు నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపము కనబడుచున్నవి. కనిపిస్తున్నాయి లేదా? మనం ఏమనుకుంటాం అండి? మనం ఏమనుకుంటాం? నా గురించి సాక్ష్యాలు చెప్పాలి, నా భార్య చెప్పాలి కదా. మీ గురించి ఎవరు చెప్పాలి? ఆవిడండి, అయ్యో బాబోయ్ చాలా ప్రమాదం అండి అన్నారు. ఎలా ఉంటుంది కదా. ఆయనండి చర్చిలోనే అలా ఉంటారండి, ఇంటికి వస్తే భయంకరం అండి అనేవాళ్ళు. కానీ క్రైస్తవులకి అది తగ్గదు కదా. మన క్రియలు, మనం ఏమి మాట్లాడుతున్నామో మన క్రియలు కూడా అలాగే ఉండాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము నేను ముగిస్తాను. 14వ వచనం. విమర్శ చేయనప్పుడు తీర్పులోనికి తెస్తారట. మనం చేస్తున్నది ప్రతిదీ కూడా, మనం మాట్లాడుతున్నది కదా, మన నడకలు మన పడకలు అన్నీ ఆయనకి తెలుసు. మన కన్నీరు ఆయన బుద్ధిలో దాచబడి ఉంది. మన సంచారాలన్నీ కూడా ఆయన కవిలో లిఖించబడి ఉన్నమాట. ఏది కూడా మరుగుగా లేదు నా ప్రియ సహోదరి సహోదరులరా. కాబట్టి మనం ఎలా ఉంటున్నామో
ఏదో వారానికి ఒకసారి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడే పరిశుద్ధతగా తెలంగాణ వస్త్రాలు వేసుకుని రావడం కాదు, కానీ నిత్యము దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకున్నాను. మత్తయి సువార్త త్వరగా చదవండి, 10వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం చదవగలరు. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. మనం మన పక్క వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం, ఇది క్రైస్తవులకి మంచిది కాదు. డైరెక్ట్గా ఏదైనా ఉంటే మనం వాళ్ళతో మాట్లాడేసుకోవటం చాలా మంచిది. దేవుని స్తోత్రం. మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా లెక్కలోనికి వస్తుంది. దేవునికి వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదవండి. లూకాసు వార్త పోదు, అందుచేత చీకటిలో మాట్లాడుకునినవి వెలుగులో వినబడును, చెవుల్లో చెప్పుకున్నవి. మనం ఎక్కడెక్కడో అనుకున్నాము, ఇది ఎవరికి తెలియదు అనుకుంటాము, కానీ అది బయలుపరచబడుతుంది. అలా దేవుడే దాన్ని బయటికి తీసుకొస్తాడు. కాబట్టి దేవునికి మనము భయపడాలి. ఎందుకంటే నా పాపములు అని ముందు నడుస్తున్నాయి, నా ముందు నడుస్తున్నాయి. మరి కొందరి పాపం అంటే వారు వెంట వెళ్ళుచున్నాయట. ఒకసారి ప్రకటన గ్రంథం కూడా చూద్దాం. 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. కాదు, 14వ అధ్యాయం 13వ వచనం అంతటా ఇప్పటి నుండి ప్రభువు నన్ను దగ్గర వచ్చి చదవండి. 13 చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులందిన మృతులు ధన్యులని న్యాయమని పరలోకము నుండి స్వరము చెప్పగా వింటిని. నిజమే. వారు తమ ప్రయాసములు మాని శాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట, మన క్రియలు మన వెంట ఉంటాయి. మనం ఎలా బ్రతుకుతున్నాము, మన మాటల తీరు ఎలా ఉంది కదా. ఒక పాట పాడుకుంటే సరిపోదు కదా. గుడ్డి నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు అనుకుని ఇక్కడ పాడుకుని బయటికి వెళ్ళిన తర్వాత అందరికీ కన్నీళ్ళు రప్పించామన్నమాట మన మాటల ద్వారా. దురాత్మ వస్తుంది కదా, దురాత్మ వస్తుంది రాదా. బయటికి వెళ్ళేసరికి ఎవరో ఒక్కరిని ప్రేరేపిస్తూ ఉంటుంది. యెజబెలు ఆత్మ సంఘాల్లో అది ప్రవేశించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన వాక్యము ఎక్కువగా నేర్చుకోవాలి. ఎవరు ఆత్మపూర్ణులు, ఎవరు శరీరానుసారులు, ఎవరు ఆత్మానుసారులు అనేది మనం తెలుసుకోవటానికి వాక్యమే మనకి అర్థం కదా. అవునా కదా. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని. చాలా మంది ఈ మధ్యకాలంలో ఒక మాట అంటున్నారు, నేనేనమాట. వాళ్ళు ఒకప్పుడు చాలా బాగుండేవారండి, ఇప్పుడు సావాసాన్ని బట్టి పాడైపోయారండి అన్నమాట కదా. చాలా బాధాకరం కదా, చాలా బాధ. అంటే మనం ఏమనుకుంటామంటే రాజుగారు చాలా మంచివారు కదా, వాళ్ళతోటే కదా మనం స్నేహం చేస్తున్నాం అనుకుంటాం కదా. లాస్ట్కి ఏమైపోయింది, రాజుగారు సావాసం పట్టాడండి, అందుకే పాడైపోయాడు. కాబట్టి మనం ఎవరి సావాసంలో ఉన్నాము అనేది ఆలోచించాలి. కీర్తనలు 150 కీర్తనలకు ముందు ఒక కీర్తన పెట్టారు. ఏం పెట్టారు? అది దుష్టుల ఆలోచన చెప్పుకుని నడవక, పాపుల మార్గమున నడవక, అపహాస్యుల దృష్టిని చూడక కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు నవరాత్రులు ధ్యానించేవాడు. మీకేం చెప్పిన ముందు వాక్యము ధ్యానించమన్నాం కదా. వాక్యం ధ్యానిస్తే మనం ఎలా ఉండాలో వాక్యం నడిపిస్తుంది. మనం ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉన్నప్పటికీ మనం భయం లేకుండా ఉండాలో వాక్యమే మనకి బలపరుస్తూ ఉంటాడు. పేతురు గారిని చేయలేసినప్పటికీ ఆ 4 వచనాలు పైనే ఉంటుందంటే యోహాను గారిని శిరచ్ఛేదం చేశాడు కదా.
12వ అధ్యాయం ఉంటుంది. ఆయన శిరచ్ఛేదం చేశారంటే మనకు ఎలా ఉంటుంది? దడ వచ్చేస్తుంది కదా. నన్ను జైలు వేసారు అనుకోండి, నేనేమనుకుంటాను, రేపు పొద్దున నన్ను నాకు కూడా తల తీసేస్తారు. నన్ను నిద్ర పడుతుందా లేదా? నిద్ర పడదు. టెన్షన్, బీపీ ఇవన్నీ ఎక్కువైపోతాయి. కానీ నేను ప్రశాంతంగా పడుకున్నాడట. చూసారు, వాక్యం ఉంటే కనుక ఆ ప్రశాంతత మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మన భక్తి మనకు ధైర్యము పుట్టిస్తూ ఉంటుంది. దేవదూత వెళ్ళి లేపాడట. చూసారు ఎంత మొత్తుగా పడుకున్నాడు అని. అటువంటి కృపిస్తాడు దేవుడు. కాబట్టి మన వాక్యం చదువుదాం, వాక్యానుసారంగా జీవిద్దాం, దేవుడికి మహిమ చేద్దాం. సంఘం నుంచి ఎవరు కూడా మనము సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు. జీవం కలిగిన దేవుని సంఘంలో జీవం కలిగిన దేవుడు వాక్యాన్ని కలిగి మనం జీవిద్దాం, అనేకుల్ని దేవుడిలోకి నడిపిద్దాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. దేవుడు మనందరినీ దీవించిన గాక. ఆమేన్.